ఇద్దరి ప్రేమికుల మధ్య దూరం ఖచ్చితంగా వస్తుంది. కానీ వారి మనసు నిండా ధైర్యం ఉండి దృఢ సంకల్పం ఉన్నట్లయితే వాళ్ళు తిరిగి మళ్ళీ ఒక దగ్గరికే చేరుకుంటారు. ఒకరినొకరు ఒప్పించుకుంటారు కూడా. నేనొకటి చెప్తా, ఈ రోజుల్లో ఎక్స్పెక్టేషన్స్ ఒకరికొకరు చాలా ఎక్కువయ్యాయి. నువ్వు ఇంత ఎఫర్ట్స్ పెట్టినా ఒకరోజు దానికి వర్త్ లేదు. నువ్వు వాళ్ళ కోసం ఎంత చేసినా నిన్ను ప్రేమగా చూసిన కళ్ళే నిన్ను చులకనగా చూస్తాయి. నీ మాట కోసం ఎదురు చూసిన చూపులే నీ మాట వింటే చిరాకు పడతాయి. నీ టచ్ కోసం ఎదురు చూసిన మనుషులే నీ టచ్ తగిలితే జర్రులు పాకినట్లు వాళ్ళొక ఇరిటేషన్లా ఫీల్ అవుతారు. ఒకరిని సిన్సియర్గా ప్రేమించి చూడు, చావుని తప్ప అన్నిటినీ బ్రతికుండగానే చూపిస్తారు. ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా? మనం బ్రతికుండగానే పోస్ట్ మార్టం చేసినట్టుంటుంది. నువ్వు ఎందుకు మారిపోయావు అని నేను అడగను, నేనెంత బాధపడుతున్నా అని నీకు చెప్పను. కానీ ఏదో ఒకరోజు నువ్వే తెలుసుకుంటావు, నాలాగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు అని. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉంటే పట్టుకోకు. అది ఆశయమైనా బంధమైనా.